డిజిటల్ డిబేట్ నేను సాయి రైట్. ఈరోజు ప్రైమ్ లైన్ డిజిటల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా అతను రౌడీ షీటర్ మార్కాపురంలో పట్టుకున్నారు, ఇక విజయవాడకు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత మిస్సింగ్, అతనిని పోలీసులే లాకప్ డేట్ చేశారంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ. ఇది దారుణం, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా అని చెప్పేసి వైసీపీ నేతలు హెచ్చరికలు. ఇంతకు అతను ఎక్కడ, మిస్సింగ్ ఎలా జరిగింది, కృష్ణలంకకు ఎందుకు తీసుకొచ్చారు అనేది మిస్టరీగా మారింది. ఇంతకు టీడీపీ వైసీపీల మధ్య పెడుతున్నటువంటి ఈ యొక్క పెద్ద దుమారం రౌడీ షీటర్ మిస్టరీపై ఈరోజు మనం చర్చిద్దాం. అసలు ఈ రౌడీ షీటర్ సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే కనుక ఓకే, లాకప్ డెత్ అంటున్నారు, లేదంటే అతను మిస్సింగ్ అంటున్నారు. నిజంగా నేను మిస్సింగ్ అయ్యాడా, లేకుంటే లాకప్ డెత్ అయ్యారా, పోలీసుల ప్రమేయం ఉందా, లేకుంటే రాజకీయ ఒత్తిడికి సంబంధించి కూడా ఆయన మీద ఏమైనా అధికారం జులాయించారా, నిజంగానే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి వాస్తవమేనా, టీడీపీ నాయకులు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, పోలీస్ శాఖ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంది, పోలీస్ శాఖ ఎందుకు దీన్ని వివరాలు వెల్లడించలేకపోతుంది అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి బోట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, అలాగే రామకృష్ణ గారు టీడీపీ ఏపీ ఐఏసీ స్టేట్ డైరెక్టర్, ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రామారావు గారు నమస్కారం. రైట్. రామకృష్ణ నమస్కారం. నమస్తే. రైట్ అండి, నమస్కారం అండి. సాయి కృష్ణ, ఈ అంశం మీకు వినబడే ఉంటుంది. సో రాజకీయ రంగు పులుముకున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఆయన మిస్సింగ్ అయ్యాడంటారా, లేకుంటే ఆయనని పోలీసులు లాకప్ డేట్ చేసి చంపేశారా? కుటుంబం సంబంధించినటువంటి సభ్యుల వివరణేమో ఆయనని చంపేశారని చెప్పేసి వారు అంటున్నారు, వైసీపీ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అందరికి నమస్తే అండి. సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి బిలాంగ్స్ టు ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. చాలా మంది బంధువుల్ని, ఆ స్నేహితుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపినటువంటి వ్యక్తి, అలాంటి దుర్మార్గాలకు దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వ్యక్తి. అదే విధంగా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ వ్యక్తి. అందులో భాగంగా పోలీసు వారు తీసుకురావడం, అందులో భాగంగా ఏదైతే పోలీసులు చాలా స్పష్టంగా ఒక చట్టాన్ని అతిక్రమించి పోలీసులు వ్యవహరించి ఉండి ఉంటే దానికి సంబంధించి ఇప్పటికే మా ప్రభుత్వం హోంశాఖ మంత్రివర్యులు చాలా స్పష్టంగా ఉన్నారు, మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఒక కమిటీ వేశాం, ఇప్పటికే సంబంధిత సిఐ గారిని, నాగరాజ్ గారిని ఇప్పటికే విఆర్ కి పంపించడం జరిగింది. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఏ పార్టీ వాడైనా, ఏ కులానికి చెందిన వాడైనా, క్రిమినల్స్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తులు క్రిమినల్స్ చేసే వాళ్ళని సహించే ప్రసక్తి లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి వ్యక్తుల్ని సహించే ప్రసక్తి లేదు. రైట్. మీరు ఇందాక అన్నారు సిఐని కూడా విఆర్ కి అటాచ్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా సిఐ నాగరాజ్ పైన వేటు కానివ్వండి, సిపి విచారణకు సంబంధించిన ఆదేశాలు కానివ్వండి, ఎందుకు పోలీసుల వైఫల్యాన్ని అంగీకరించినట్టే కదా ఒక విధంగా చూస్తే? అదండి, పోలీసు వారు చట్టానికి అతిక్రమించి ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే మా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అలాగని ఆ కేసుని తీసుకొచ్చి రాజకీయాలకు రుద్దుతూ, ఇష్టానుసారంగా కులానికి రుద్దుతూ ఈ వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఏ విషయము లేక వైసీపీ నాయకులకు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడలేక, ఏ విషయము పాలకపక్షం చేస్తున్నటువంటి పనులు ఇలాంటివి తప్ప వాళ్ళకి ఏమీ తోచలేని పరిస్థితిలో ఇలాంటి రాజకీయ కుట్రకు, డ్రామాకు వైసీపీ తెరలేపి ఈ వాయిస్ వినిపిస్తుంది. ఒక విధ్వంసం క్రియేట్ చేయాలని, ఒక ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలని చూస్తుంది. చట్టపరమైనటువంటి చర్యలు 100కి 200% ఏ తప్పైతే పోలీసు వారు చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. రైట్. విచారణ పూర్తి కాకముందే పెట్టి ఇటు ప్రతిపక్ష నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు, ఖచ్చితంగా కూడా ప్రభుత్వ హత్య కావాలని పోలీసులు వాళ్ళు మిస్సింగ్ చేశారు. నేనేమంటున్నానంటే, ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని చట్టం తన పని తను చేసుకోబోతుంది. పోలీసుల వారు అందులో భాగంగా తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఏదైనా చట్టాన్ని అతిక్రమించి, చాలా క్లారిటీగా, లాజికల్ గా, టెక్నికల్ గా ఏదైనా చట్టాన్ని అతిక్రమించి ఉంటే ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. దాన్ని అంబటి రాంబాబు, మల్లాది విష్ణు లాంటి వ్యక్తులు అనవసరంగా రాజకీయంగా మలుచుకోవడానికి చేస్తున్నారే తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. రైట్. వైసీపీ నాయకుల వాదన ఏంటంటే ఇది ప్రభుత్వ హత్యగానే గుర్తించాలి, ఎందుకంటే దీనికి సంబంధించి కూడా టీడీపీ నాయకులే ఇందులో హస్తం ఉంది, అదే టీడీపీ పార్టీ కూడా ఇందులో హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట. వారి కుటుంబ సభ్యులు కూడా ఇందులో మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళు, అలాగే సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వారి యొక్క ప్రోద్బలంతోనే ఇటు పోలీసులు మా అబ్బాయిపై కూడా దాడి చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? మనం ఒకటి అర్థం చేసుకోవాలండి.
ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి, ఉమ్, ఏ నేరాలు చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చట్టం తన ఆ పని చేస్తూ ఉంటే మేము ఒకటే చాలా టెక్నికల్ గా చాలా క్లారిటీగా చెప్తున్నామండి. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి చేసిన ఎడల చట్టపరమైన చర్యలకు ఈ ప్రభుత్వం రైట్ రామకృష్ణ హోంశాఖ గారు, మంత్రి రామకృష్ణ గారు, చర్యలు తీసుకుంటుంది. రౌడీ అందులో షీటర్ అయినా ఎటువంటి డౌట్ లేదు. రామకృష్ణ గారు, రౌడీ షీటర్ అయినా కానివ్వండి, లేకుంటే సామాన్య పౌరుడైనా కానివ్వండి, కానీ పోలీసులు ఈ అవును. విధంగా చేయడం అనేది చాలా తప్పు కదా. కానీ దీనికి అవును. రాజకీయంగా రంగు పుల్మడం కూడా ఇరు పార్టీల తప్పే అని చెప్పేసి అనిపిస్తుంది. మీరేమంటారు? అదేనండి నేను అంటున్నాను. ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీ వేసింది, న్యాయ విచారణ చేపట్టింది. దాంట్లో విచారణ చేపట్టిన తర్వాత నిజ నిర్ధారణ అయిన తర్వాత నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా చట్టాన్ని అతిక్రమించి చర్యలు తీసుకున్న ఎడల, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన ఎడల ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటుంది ప్రభుత్వం తరఫున. రైట్, ఇది ఒక పోలీస్ అధికారి యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకుంటే పోలీస్ వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం అనుకోవచ్చా? అదేనండి, అది విచారణ చేపట్టిన తర్వాత పూర్వపరాలు తెలిసిన తర్వాత అంటే యాజ్ ఎ clarity పొలిటికల్ వచ్చే మైండెడ్ గా అవకాశం మీరేమంటారు? యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా మీరేమంటారు? ఇది పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, లేకుంటే ప్రభుత్వ తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఏమైనా భావన ఏమైనా ఉందా మీకు? అదే ఏది జరిగి ఉన్నా కూడా ఒక విచారణ చేపట్టిన తర్వాత నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆ సత్యాన్ని తెలిసిన తర్వాత ఖచ్చితంగా పోలీసులు అతిక్రమించి వ్యవహరించింటే తప్పే. కానీ ఆ పరిస్థితులు వేరు, ఆయన పరిస్థితి వేరు. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా దాదాపుగా 20 నుంచి 25 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఒక విధ్వంసానికి పాల్పడేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులు విచారణలో భాగంగా ఏం జరిగింది అనేటటువంటి విషయాన్ని నిజ నిర్ధారణ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా ప్రభుత్వం దానిపైన బాధ్యతగా ఉంది. ఇప్పటికే కమిటీలు వేసింది, కమిషన్ న్యాయ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్, మొత్తం మీద చూస్తే కనుక ఏదైనా ఏ అంశమైనా కానివ్వండి, ఇటు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్నాథ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా రగడ జరుగుతూ ఉంది. ఇటు మహిళా నేతలు కానివ్వండి, మహిళా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు. సో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అదే పనిగా కూడా ప్రభుత్వం పైన బురద జల్లే విధంగా కూడా ప్రతి ఒక్క 100% ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి వారు ఏమి దాన్ని చేయలేక, మాట్లాడలేక, విషయాలు లేక ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల్ని తీసుకొని ప్రభుత్వం పైన రుద్దాలని, ప్రభుత్వ హత్య అని, మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం, అది కులాన్ని అంటగట్టి మాట్లాడడం దుర్మార్గమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి ఆలోచన. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినంత దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఈ ప్రభుత్వంలో లేదు. చాలా క్లారిటీగా, చాలా శాంతి భద్రతల్ని కాపాడుకుంటూ, అభివృద్ధిని, సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని అనవసరమైన బురద వేయాలనేటటువంటి ఆలోచనతో చేస్తున్నారే తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు. నిజాలు విచారణ చేపట్టిన తర్వాత సత్యాలు బయటకు వస్తాయి. అప్పుడు ప్రజలకి ఖచ్చితంగా చూడండి, చాలా స్పష్టంగా ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉంది. ఎట్టి పరిస్థితిలో కూడా నిజ నిర్ధారణ తేలిన తర్వాత కమిటీ వేసింది. ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆ విషయం పైన స్పందించి ఆయన విఆర్కి పంపించడం జరిగింది, కమిటీలు వేయడం జరిగింది, న్యాయ విచారణ చేపట్టమని ఆదేశాలు చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది ఈ విషయం పైన. నిజ నిర్ధారణ ఈ విషయం తేలిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి చేస్తున్న వారిపైన కఠిన చర్యలు ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్, రామారావు గారు కూడా వచ్చారు, వైసీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి. నమస్కారం అండి. నమస్కారం అండి. రామారావు గారు, కేసు విచారణ జరుగుతున్నటువంటి టైంలో మీరు ఇట్లాంటి ఆరోపణలు చేయడం, మీ పార్టీకి సంబంధించిన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? మొదటి ప్రశ్న. రెండవది, ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష అని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణానికి సరైనటువంటి రక్షణ గాని, భద్రత గాని లేదనేది సాయి కృష్ణ గారి ఉదంతంతో అర్థమవుతుంది. అసలు ఈ మిస్టరీ మర్డరీస్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ యొక్క మిస్టరీ తేలాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇందులో ఎక్కడా లోపం లేకపోతే ఒక పోలీస్ అధికారిని విఆర్కి ఎందుకు పంపించారండి? అంటే పాక్షికంగా ఒప్పుకున్నారు తప్పును. అంటే ఇక్కడ లోటుపాట్లు చాలా ఉన్నాయి, లోటుపాట్లు తేలాల్సిందే. ఖచ్చితంగా ఈ యొక్క అంశంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్నటువంటి వీళ్ళు కాకుండా వీళ్ళ స్థానంలో ఇప్పుడున్నటువంటి దర్యాప్తు అధికారులు కానీ వీళ్ళు కాకుండా ఖచ్చితంగా ఇది సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఈ యొక్క సంఘటన అండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్ గా మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంది. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అనిత గారు రాజీనామా చేయాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా 5-6 సంఘటనల్లో ఆ వైఫల్యం కనిపించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ, ఆత్మహత్య సదృశ్యాలు కానీ, లేకుంటే ఏదైతే రైతాంగం సంబంధించిన ఆత్మహత్యలు అంశంలో కానీ, లేకపోతే విద్యార్థినుల మీద లైంగిక వేధింపులు కానీ, అట్లాగే బాలికల మీద దాడులు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక మహిళా హోంమంత్రిని పెట్టి వీళ్ళు యథేచ్ఛగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో రైట్ రామారావు గారు మీరు లాకప్ డేట్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వారు మీరు మొత్తం మీద కూడా లాకప్ డేట్ జరిగింది, ఆయన కావాలని చంపేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ దగ్గర సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా? ఎందుకంటే ఒక మనిషికి సంబంధించినటువంటి విషయం ఇది. శాంతి భద్రత ఆధారాలన్నీ వస్తాయండి బయటికి. ఇక్కడ ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు లాకప్ డెత్ జరిగిందనేటువంటి ఆరోపణ చేయటం జరిగింది. ఖచ్చితంగా లాకప్ డెత్ గానీ ఎటువంటి అంశం జరగకపోతే ఎందుకు విఆర్ లోకి పెట్టారు అధికారులు అనేది నా ప్రశ్న. లేకుంటే మీరు రాజకీయంగా వాడుకుంటున్నారా? ఖచ్చితంగా ఇక్కడ కుట్ర కోణము, లేకుంటే ఇక్కడ చాలా విధ్వంసకరమైనటువంటి ఆలోచన విధానము, ఏదైతే ఒక పక్క ప్లాన్ ప్రకారము ఈ హత్య జరిగిందనేది అర్థమవుతుంది. అది పోలీసుల హత్యగా లేకపోతే ప్రభుత్వ హత్యగా ఖచ్చితంగా పరిగణించి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలి. అదే స్థానంలో సిబిసిఐడి కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ జరిగితే తప్ప ఇక్కడ దోషులు ముద్దాయిలు వెనుక పెద్దలు ఎవరున్నారు అనేటువంటి ఈ ప్రభుత్వంలో. రామారావు గారు టీడీపీ వర్షన్ ఏంటి? టీడీపీ సంబంధించిన నాయకులు ఏమంటున్నారు? ఏ సమస్యనైనా కూడా రామారావు గారు టీడీపీ నాయకుల వర్షన్ ఏంటి? ఇప్పుడు అన్నట్టుగా రామకృష్ణ గారు కూడా అంటున్నారు ఏమని, ఖచ్చితంగా కూడా రాజకీయానికి సంబంధించి కూడా వాడుకుంటున్నారు, ఏ సమస్యలను కూడా వారు రాజకీయ అస్త్రంగా మారుకుంటున్నారు, మేము చేసే అభివృద్ధి సంబంధించినటువంటి వాళ్ళు కండ్లు ఓర్వలేక ఇట్లాంటి పనులు చేస్తున్నారని అంటున్నారు. మీరేమంటారు అన్నమాట? అభివృద్ధి అంటే ఏంటి సార్? నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టమా? మహిళలకు ఇస్తానటువంటి 1500 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టమా? అదే అభివృద్ధి? సంక్షేమం అంటే ఏంది? అభివృద్ధి అంటే ఏంది? వాళ్ళకి అర్థం అభివృద్ధి అంటే ఎగ్గొట్టడం, సంక్షేమం అంటే ఎగ్గొట్టం. వీళ్ళు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటలను మళ్ళీ వేయడమే వీళ్ళ యొక్క అభివృద్ధి. అంతకుమించి మరొకటి లేదు. బుకాయించడం. ఏదైనా ఎవరైనా సరే ప్రశ్నిస్తే మీడియా కానీ, జర్నలిస్టులు కానీ, లేకపోతే పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి పోలీసు వ్యవస్థను దుర్మార్గంగా వాడుకుంటున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమంగా ఈ ప్రభుత్వంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని. రైట్ రామకృష్ణ గారు మీరు చెప్పండి. రామకృష్ణ మీరేమంటారు? రామారావు గారు అన్నటువంటి మాటలు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ వైసీపీకి లేదు. చీకటి రోజులు అది సూచిక ఈ రాష్ట్ర 11 సీట్లకు పరిమితం చేసి చాలా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇవాళ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అరాచకాలు చేసినటువంటి పార్టీ వైసీపీ. ఒక వ్యక్తిని చంపి దళిత వ్యక్తిని డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ వైసీపీ. రామకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా గొడ్డలితో చంపినటువంటి పార్టీ. ఒక క్యాస్ట్ కి రిలేటెడ్ చేస్తూ దాన్ని ప్రభుత్వానికి అంటగడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ పాలన పోయి చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలని ఒక దుర్మార్గంగా తెర మీదకి కులాన్ని తీసుకురావడం, శాంతి భద్రత చంద్రబాబుకే చెప్పడం, భాగంగానే ప్రజలు, మేధావులు, విజ్ఞానవంతులు ఒకేసారి అవకాశం ఇస్తే ఈయన వాలకాన్ని, ఈయన ఆటిట్యూడ్ ని, ఈయన పరిపాలనని, ఈయన అడ్మినిస్ట్రేషన్ ని చాలా బాగా చూశారండి. చాలా బాగా చూసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11కు పరిమితం చేస్తే ఏమి చేయలేని, అంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయలేని పరిస్థితులలో ఇలాంటి వాటిని తెర మీదకి తెచ్చి రాజకీయ కుట్ర విష క్రీడలో భాగంగా వైసీపీ పనిచేస్తుంది తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. మేము చాలా వెరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని పోలీసు వారు చట్టాన్ని అతిక్రమించి చర్యలు తీసుకున్నటువంటి ఎడల మేము దాన్ని కట్టుబడి ఉన్నామండి. దాన్ని అనవసరంగా ఏ విషయాలు లేవు కాబట్టి దీంట్లో పబ్బం గడుపుకోవాలని, దీంట్లో ప్రజల్ని మభ్యపెట్టాలని, మళ్ళీ విధ్వంసం సృష్టించాలని, మళ్ళీ కులాన్ని తెర మీద తీసుకురావాలని, అది కాపు కులం కాబట్టి ఆ కాపుల్ని విడగొట్టాలని స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు
సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. రేపు రామకృష్ణ ఒక్క నిమిషం రామారావు గారు చెప్తున్నారు, కంక్లూడ్ చేస్తున్నారు. రామారావు గారు కంక్లూడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం రామకృష్ణ గారు. ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పడానికి రాజ్యాంగబద్ధంగా ఏ యొక్క ఇవన్నీ వినరండి. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎవరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఎవరు దుర్మార్గులు, ఎవరు సంక్షేమం చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి వైపు నడుపుతున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పష్టంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులలో వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇలాంటివి చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ట్రాప్ పడే పరిస్థితి లేదండి. అది వాళ్ళు గమనించాలా. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధ్వంసాలు చేసినా చివరకు ఫలితం శూన్యం. చివరకు ఫలితం శూన్యం. చివరకు ఫలితం శూన్యం. ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? తప్పెందుకు మాట్లాడతారు? మీరు ఈ ప్రజల్ని సక్రమంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. మీరు ఆవేశాలు రెచ్చగొట్టాలి, స్పష్టంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. పోలవరాన్ని నిర్మించుకుంటున్నాం. రామారావు గారు, రామకృష్ణ ఒక్క నిమిషం ఒకటే మాట్లాడుతాను. రామారావు గారు మీరు ఒక మాట చెప్పండి. కేవలం రాజకీయంగా వాడుకోవడానికి ప్రతి సమస్యను కూడా మీరు తెర మీద తీసుకొస్తున్నారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు రామారావు గారు? చేసేటటువంటి సందర్భం ఇంకా కనీసం 2.5 సంవత్సరం తర్వాత. ఇప్పుడు రాజకీయాలు ఏంటండి అంటే, రాజకీయం అనే మాట వీళ్ళు దాన్ని చెడుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసేది ఏంది? అందరూ చేసేది రాజకీయం. రాజకీయం అంటే ఒక పవిత్రమైనటువంటి ఒక వ్యవస్థ అయితే దాన్ని రాజకీయం చేస్తున్నారంటే అసలు దానికి అర్థం ఏంటంటే, రాజకీయం అంటే ఏంటి? రాజకీయానికి వీళ్ళకి మీనింగ్ తెలియదు. ఈ రోజు కూడా రాజకీయం వేరు. వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటి? ఆ యొక్క హత్య కాదా, అతను సాయికృష్ణ ఎందుకు చనిపోయాడు అనేది స్పష్టంగా చెప్పలేదు. ప్రకటన లేదు. పోలీసు వైపు నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. ఇక్కడే అనుమానాస్పదంగా ఉంది. ఇది హత్య సార్ వీళ్ళు ఆరోపణలు చేయడానికే పరిమితం అవుతున్నారు. ఆధారాలు ఉంటే ఇవ్వమని చెప్పండి. సరే ఇది ప్రభుత్వ హత్య అంటున్నారు, ప్రభుత్వంలో సరే ఈ సందర్భంగా రామకృష్ణ గారు ఈ సందర్భంగా మీరు ఏమైనా సవాల్ విసురుతారా? మీరు ఈ సందర్భంగా సవాల్ విసురుతారా? ఈ సంబంధించినటువంటి ఈ అబ్బాయికి సంబంధించినటువంటి హత్య, సాయికృష్ణ సంబంధించినటువంటి అంశం పైన కూడా మీరు ఏమైనా సవాల్ విసురుతారా వైసీపీ నాయకులకు ఈ డిబేట్ సందర్భంగా? సార్ అది వైసీపీ నాయకులు ప్రభుత్వ హత్య అంటున్నారు, ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఆధారాలు ఇవ్వమనండి. ఆధారాలు ఉంటే ఇవ్వమనండి. ఎందుకు ఈ ఉత్తుత్తి ఆరోపణలు, ఎందుకు ఈ అనవసరమైన రాద్ధాంతం? ఆధారాలు ఇవ్వమనండి. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది కదా. ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుకుంటూ విధ్వంసం సృష్టించు స్వచ్ఛంగా చాలా స్పష్టంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఎందుకు వీళ్ళు ఒక ఏమంటారు చెప్పు దీన్ని క్రియేట్ చేయడం, ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం? ఎస్, దీస్ ఫెలోస్ ఆర్ unnecessarily creating the issues. Unnecessarily. Yes, it is completely unnecessarily. వాళ్ళ తల్లి ఆవేదన కరెక్ట్. మనిషిని కేసు మాఫీ చేసుకోమని ఎందుకు ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు, సిగ్గు లేదు. ఖచ్చితంగా ఈ హత్య వెనక చాలా కుట్ర ఉంది. చాలా పెద్దలు బయటకు వస్తారు. అందుకే చెప్పండి సార్, చెప్పండి. మీరు వాళ్ళ తల్లి ఆరోపించింది. వీళ్ళు మనస్తత్వం ఏంటో, వీళ్ళ ఆలోచన విధానం ఏంటో, వీళ్ళు ఎటువంటి వారిపైన భుజాల పైన మోస్తారో స్పష్టంగా అర్థమైపోతుంది. స్పష్టంగా అర్థమైపోతుంది. వీరి హత్య రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు, ఎదురు తిరిగి చంపేసే రాజకీయాలు, ఎవరైనా రాజకీయంగా ఎదుగుతుంటే మాట్లాడుతుంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చంపేసే రాజకీయాలు, సైడ్ చేసే రాజకీయాలు. వీళ్ళు క్రిమినల్ పాలిటిక్స్. వీళ్ళు అండి క్రిమినల్ పాలిటిక్స్. అది ప్రభుత్వానికి ఎందుకు చెప్తున్నారు? ప్రభుత్వానికి సంబంధం ఉంది, పార్టీకి సంబంధం ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టండి. దమ్ము ధైర్యం లేకుండా ఎందుకు ఇలాంటివన్నీ మాట్లాడడం? అనవసరమైన రాజాంతం చేయడానికి, ప్రజల్ని ముగ్గెట్టడానికి, ప్రజల్ని ఇబ్బంది చేయడానికి, పరిపాటి అయింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చచ్చిపోయినట్టుగా ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని నాశనం చేయదలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాశనం చేయదలుచుకుని ఇలాంటి విషయాలన్నీ రామకృష్ణ గారు, రామారావు గారు, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు చనిపోయింది ఒక రౌడీ షీటరా, లేకుంటే రౌడీ షీటర్ కానివ్వండి, మామూలు వ్యక్తి అయినా కానివ్వండి, ఓకే, రాజకీయ రంగుని పులవడం అనేది చాలా తప్పు.
చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎస్ ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తి, చాలా దుర్మార్గమైన వ్యక్తి. కానీ చట్టాన్ని అతిక్రమించి పోలీస్ అధికారులు ఏ విషయంలోనైనా చట్టాలు లేవా? అంటే చర్యలు రౌడీ షీటర్లు తీసుకొని ఉండి మీ పార్టీలో ఉంటే ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఇబ్బందికరమైన మోహన్ రావు వాతావరణం రౌడీ సృష్టించబడి షీటర్. ఉంటే రామారావు గారు ఒక్క నిమిషం ప్రభుత్వం ఇప్పటికే ఒక్క చాలా నిమిషం. చాలా స్పష్టంగా ఉందండి. ఈ ఒక ప్రభుత్వంలో కమిటీ వేసింది, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది రౌడీ ప్రభుత్వం ఒక షీటర్లు? కమిటీ ఈ వేసింది, ప్రభుత్వంలో ఇమీడియట్ గా ఉన్నటువంటి మంత్రులు స్పందించింది ఎంతమంది రౌడీ షీటర్లు? స్పందించింది ప్రభుత్వం. ఇలాంటి ఏం మాట్లాడుతున్నావా? రామకృష్ణ గారు, రామారావు గారు ఏదో అంటున్నారు, మీ దాంట్లో రౌడీ షీటర్లు ఉన్నారని అంటున్నారు. ఆయన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రౌడీ షీటర్ అయితే చంపాలని ఉందా? ఆ రౌడీ షీట్ ఎట్లా వచ్చింది? దుర్మార్గంగా వచ్చిందా? సక్రమంగా వచ్చిందా? అక్రమంగా వచ్చిందా? మీ పార్టీలో పెద్దలకి 100 మందికి రౌడీ షీట్లు ఉన్నాయి. మీ పార్టీలో ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి, మంత్రులకి, వాళ్ళందరూ చంపేయండి ముందు, లేకపోతే వాళ్ళు చచ్చిపోమనండి, తర్వాత వీళ్ళ గురించి మాట్లాడండి. మీరు వెరీ కూటమి సీరియస్ ప్రభుత్వం కండిషన్ చాలా ఉందండి స్పష్టంగా స్టేట్ లో. ఉంది. వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతుంటే చాలా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వ్యతిరేకత పెంచుకోవడమే. ప్రతి ఒక్కరి మీద మానసిక దాడులు. నిన్ననే ఈదుమూడిలో గొర్రెల కాపర్ల మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గొర్రెల కాపర్లు ఆ కుటుంబాల సార్, ఒకటండి వాళ్ళని వినండి. చొక్కాలు చించి చంపే కన్ఫ్యూజన్ చేయడం వీళ్ళ మూల సిద్ధాంతం. చంపుతాం. కన్ఫ్యూజన్ చేయడం వీళ్ళ మూల సిద్ధాంతం. ఈ ప్రభుత్వం యొక్క గతంలో దమనకాండ, ఏమన్నారు? ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీల యొక్క వివేకానంద రెడ్డిని దమనకాండ చంపి, ఇక ఏమాత్రం చల్లదు. వివేకానంద రెడ్డిని వైఎస్ఆర్ కిరాతంగా కాంగ్రెస్ వీళ్ళే పార్టీ చంపి మిమ్మల్ని వెంటాడుద్ది. అందుకే మీరు ఇతరులపై నెట్టే ప్రయత్నం చేశారు. కోరుకున్నారు. మేము మాత్రం ఎక్కడా కూడా మొక్కవని దీక్షతోటి మిమ్మల్ని, మీ యొక్క అకృత్యాల్ని, మీ యొక్క అధర్మ పాలనను ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. మీ దౌర్జన్యాలకి సార్, కాలం అన్యాయాలు, చెల్లింది. అక్రమాలు, శిశుపాలుడు దుర్మార్గాలకి, 100 దౌర్జన్యాలకి తప్పుల్లాగా కేర్ ఆఫ్ 100 అడ్రస్ తప్పుల వైసీపీ, తర్వాత మీరు తెలుగుదేశం భస్మాసుర కార్డు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ రామారావు గారు, లేదు. రామారావు గారు వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉన్నాయంటే, ఇటు కూటమి సర్కార్ ఎప్పుడేం తప్పు చేస్తుందా అని చెప్పేసి అస్త్రంగా మార్చుకుందాం అని చెప్పేసి మీ పార్టీ కూడా చూస్తున్నట్టుగా ప్రజల్లో వెళ్ళిపోయింది. తప్పు చేయకుండా ఉండమనండి సార్, తప్పు చేయకుండా ఉండమనండి. మామూలుగా ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు కదా, ప్రభుత్వం ప్రత్యేకించేది చేయట్లేదు కదా. అదే అండి, ఆ రాద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టడం, లేకుంటే ప్రకాశం ఏదో జిల్లాలో జరిగిపోయిందని ఎంత విపరీతంగా జరుగుతుందని విధ్వంసాలు ఇప్పుడు కూడా క్రియేట్ చేసేలా ముద్దాలు చేస్తున్న అరెస్ట్ ప్రయత్నమే తప్ప చేయాలి. మరొకటి ప్రభుత్వానికి లేదు అందులో. సంబంధించినటువంటి అది ఎమ్మెల్యేలు సుస్పష్టం. ప్రభుత్వం ముద్దాల చాలా తరపున క్లియర్ గా ఉంది. నేను వత్తాసు మొదటి పలుకుతూ, నుంచి చెప్తున్నాను. వత్తాసు పలుకుతూ ఆ పోలీస్ పోలీస్ అధికారి అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారు. చాలా వినండి, వీళ్ళ యొక్క వినండి అరాచకం. దయచేసి రామారావు గారు వినండి. పోలీస్ అధికారి కూడా చట్టానికి అతిక్రమించి చర్యలు తీసుకున్న ఎడల, నిర్ణయం తీసుకున్న ఎడల ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడండి? మీరు భుజానికి ఎత్తుకొని ఎక్కడండి? ఏడుస్తున్నటువంటి ఎక్కడ వ్యక్తి ఏ మంగళగిరి పార్టీ తెలుగుదేశం వాడో, పార్టీ ఏ కార్యాలయంలో బ్యాక్గ్రౌండ్ ఉంది. సంబంధించిన వాళ్ళు బీజేపీ కూడా ఆఫీస్ తెలుసుకోవాలని నేను యొక్క విజ్ఞప్తి సర్వరు, చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ ప్రజలకు యొక్క విజ్ఞప్తి నెట్వర్క్, చేస్తున్నాను నేను. తెలుగుదేశం ఎలాంటి పార్టీ దుర్మార్గాలకు కార్యాలయం ఉంది. పాల్పడి వైసీపీ ఎవరి రాజకీయం చెవులో పులి చేస్తుందో, పెడతారా మీరు? ఇలాంటి ప్రతి పోలీస్ పరిస్థితుల్ని స్టేషన్ని తీసుకొని, తెలుగుదేశం ఇలాంటి పార్టీ అంశాలను కార్యాలయం తీసుకొని చేశారు. దుర్మార్గమైనటువంటి వైఖరి. అందుకే ఎన్సీఆర్బి మీకు ఇచ్చినటువంటి ర్యాంక్ ఏంటి ప్రభుత్వానికి? అట్లాగే రాష్ట్రం బిఎన్ఎస్ లో మీ అభివృద్ధి ప్రభుత్వం చెందుతుంటే, 30 స్థానాలు పడిపోయింది. రాష్ట్రం సంక్షేమం అట్లాగే వైపు చిట్ట చివరి నడుస్తుంటే, స్థానానికి పరిశ్రమలు వస్తుంటే, బీహార్ పెట్టుబడులు గురించి వస్తుంటే మాట్లాడతాడు మీ యొక్క దాన్ని సహించలేక, ఏదైతే, జీర్ణించుకోలేక డిఫెక్ట్ సినిమాలో ఉన్నటువంటి రాజకీయ లోకేష్ కుట్రలో భాగంగా ఇవన్నీ సిగ్గుందా తెర అతనికి? మీదకి తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి శాంతి బురద భద్రతలు అంటియాలని చూస్తున్నారే సరి తప్ప చేసుకోండి అయ్యా ఇందులో బాబు. వాస్తవం ముందు లేదు. ఇది ప్రజలకు సుస్పష్టం. చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు. రైట్, మొత్తం మీద చాలా రామారావు గారు, గత రైట్ ఐదు రామారావు గారు, మీరు సంవత్సరాల చెప్పేది ఏంటి? గురించి మీరు చెప్పేది తెలుసుకున్నారండి. లాస్ట్ కి సాయి కృష్ణ యొక్క మిస్సింగ్ కానివ్వండి, లాకప్ డెత్ అని చెప్పేసి మీరు అంటున్నారు. దీని మీద ఖచ్చితమైన క్లారిటీ మీకుందా? సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇటు ప్రభుత్వాన్ని మీరు ఏం క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు? ఒకటండి, అత్యంత కరుడు కట్టిన నేరస్తుడు కసబ్బును కూడా విచారణ జరిపి తర్వాత న్యాయస్థానాలు తెరిపించాడు. వీళ్ళెవరండి చేతిలోకి తీసుకోవడానికి? అంటే అతను రౌడీ షీటరు, ఇదే ఈ యొక్క ప్రతినిధి మాట్లాడేది ఎంత రాంగు? ఇక్కడ ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి. Yes, మేము ఆర్టికల్ కాదంటాం 19 to లేదండి. 26 దాన్ని ప్రతి కాదంటాం సిటిజన్ కి లేదండి. ఒకే హక్కులు ఉన్నాయి. మానవ వాటిని హక్కుల్ని విస్మరించి ఉల్లంఘన రెడ్ బుక్ చేస్తే ఆ రాజ్యాంగాన్ని వ్యక్తి పైన, నమ్ముకున్నారు. అధికారి పైన చర్యలు లోకేష్ తీసుకోమంటున్నాం. రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు. ఆయన లోకేష్ మానవ కాదు, హక్కుల ఉల్లంఘన లోకేష్ జరిగితే అంట. ఆ వ్యక్తి పైన, డబ్బుల కోసము సదరు ఎన్ని అధికారి ఓట్లు పైన చేసుకుంటున్నటువంటి ఈ విధానం ప్రభుత్వం మళ్ళీ డబ్బులతోటి మాఫీ చేసుకుంటారు. తీసుకుంటుంది, 1 కోటి కఠినమైన రూపాయలు చర్యలు తీసుకుంటుంది. ఆపరేషన్ ఏందండి? అందులో మృదుని ఎటువంటి తల్లికి డౌట్ ఎంత ఒక్కర్లేదు మీకు. దుర్మార్గం ఈ ప్రభుత్వం చేస్తున్నా మీరు చాలా దాని మీద ప్రశాంతంగా ముందు రెస్ట్ ఎంక్వైరీ తీసుకోవచ్చు. చేయండి. రైట్, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఒక్క నిమిషం. రామారావు గారు కంక్లూడ్ చేస్తున్నారు. రామారావు గారు చెప్పండి. అంశం అండి, 1 కోటి రూపాయలు ఆశ పెట్టి మృతుని తల్లికి ఈ కేసు విషయంలో మేము చెప్పినట్లుగా సాక్ష్యాలు తారుమారు చేయండి. ఈ కేసు విషయంలో మాకు మీ దగ్గర మీ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయా? ఇవ్వండి. ఎందుకంటే ఇట్లాంటి ఇవ్వండి. ఎలిగేషన్స్ చేసినప్పుడు చాలా క్లియర్ కట్ గా ఉండాలి కదా. వాళ్ళ తల్లి వచ్చి చెప్తా ఉంది, సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోయి దమ్ముంటే వాళ్ళు మాట్లాడండి. వాళ్ళ తల్లి, వాళ్ళ మేనమామ ఆరోపించినటువంటి, లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు
వాళ్ళు అబద్ధాలు ఆరోపణలకి చెప్తారా? పరిమితం అంటే అవి కాకుండా కూడా ఈ అబద్ధాలా? వైసీపీ నాయకులకి మీలాగా ఆధారాలు ఇవ్వాలండి సార్. మృతుని బంధువులు ఎవరు అబద్ధాలు చెప్పరు. మీలాగా ఈ కేసుల్ని తప్పుదారి పట్టించాలని ఎవరు చేయరు. మీకు అన్ని కూడా వెన్నతో నేర్పిన విద్యలు. ఎందుకంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచారు, ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది. అదే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదే మీ కంటగింపు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం ద్వారా ఇదే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన గురించి Right. ప్రతి కుటుంబానికి వివరిస్తున్నాం. అది వాస్తవం. మీరు చెప్పేటువంటి అబద్ధాలు ఎవరిది ఇక వెన్నుపాటు? రైట్ రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి, లాస్ట్ కంక్లూడ్ చేయండి, మీరు ఏమంటారు? ఎవరిది హత్య రాజకీయాల్లో ఎవరు క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారో, ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు 30 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టవేయబడిందో, ఎవరి పరిపాలనలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఇలాంటి దుర్మార్గాల్ని, ఇలాంటి దౌర్జన్యాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సహించరు. ఇంకా ఇంకా రానున్న భవిష్యత్తులో కూడా వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నాటకాలు వేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళు నమ్మరు. ఇంటికి చాలా చాలా స్పష్టంగా ఇంటికి పరిమితం చేశారు. రానున్న రోజుల్లో కూడా చాలా స్పష్టంగా రెస్ట్ తీసుకోవచ్చు సార్. వీళ్ళు విధ్వంసాన్ని క్రియేట్ చేసి అధికారంలోకి రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరదు, జరగదు, జరగనివారు ఈ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా క్రిస్టల్ క్లియర్ క్లారిటీగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇలాంటివి జరిగిన ఈ సంఘటన గురించి ప్రభుత్వం స్పష్టంగా ఉంది. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం సత్యాలు బయటకు వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా ఉంటుంది ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం మీ యొక్క సిద్ధాంతం, మీ పార్టీ సిద్ధాంతం. దయచేసి ఆ సిద్ధాంతం మార్చండి, మీ ఎజెండా మార్చుకోండి. ఇప్పుడు కన్నా ప్రజలు క్షమిస్తారు. సిద్ధాంతాల గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మీ సిద్ధాంతాలు, మీ పార్టీ మీ సిద్ధాంతాలు, మీ నాయకుడి గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసండి. నేను మీరు మాట్లాడుకోవడం ఏంటి ఆయన పేరు చాలా స్పష్టంగా తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకి. మీకు నీతి People knows very well about you. చంద్రబాబు అంటే People knows very well about you. నికృత మీరు ఏం కంగారు పడొద్దండి. ఎన్ని డ్రామాలు వేసినా, ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ ఎలక్షన్ డ్రామా క్రియేట్ చేసినా కూడా జరగదు. శాంతి భద్రతలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. చాలా స్పష్టంగా అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటారు. మీరు ఇబ్బంది పడొద్దండి సార్. మీకు 11కి పరిమితం చేశారు. రానున్న రోజుల్లో అవి కూడా రావు. చాలా స్పష్టంగా టేక్ రెస్ట్. మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. గమనించుకోండి. రైట్ 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 మొత్తం మీద అయితే ఇటు సాయి కృష్ణ యొక్క ప్రభుత్వం 6 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. 11 కాదు, మీకు 1 కూడా రాదు. 0కి మీరు చెరువు అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు, అకృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకి గెలవైనటువంటి మీ పార్టీల్ని, ఈ దుకాణాలని ప్రజలు బంద్ చేయబోతున్నారు. రైట్ 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 థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మొత్తం మీద ఇటు సాయి కృష్ణ అనే వ్యక్తి సంబంధించినటువంటి మిస్సింగ్ అని చెప్పేసి ఒకరు అంటున్నారు, లాకప్ డెత్ అని చెప్పేసి మరొకరు అంటున్నారు. మొత్తం మీద కుటుంబ సభ్యుల ఆరోపణ అయితే మాకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అసలు నిజంగా సాయి కృష్ణ డెత్ అయ్యాడా, లేకుంటే మిస్సింగ్ అయ్యాడా, ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏ కోర్టులో హాజరుపరిచారు, ఏ సెల్లో ఉన్నారు, ఎక్కడ విచారణ జరుపుతున్నారు అనే అంశానికి మాకు తెలియజేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి నిజంగానే వైసీపీ నిజంగా పార్టీ వాళ్ళు రాజకీయ రంగును పులమాలని చూస్తున్నారా, లేకుంటే ఏదైనా అస్త్రంగా మార్చుకొని దీన్ని ఒక అస్త్రంగా మార్చుకొని ప్రభుత్వం పైన నేరదామని చూస్తున్నారా అనేది కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అంశం. ఇది వాళ్ళ ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ 9.